టు ఈటీ ఎక్స్క్లూసివ్. థియేటర్లకు ఆడియన్స్ రావడం మానేశారు అని ఫిక్స్ అయిపోయారు నిర్మాతలు కూడా. కానీ కంటెంట్ విషయంలో మాత్రం ఎవ్వరూ మాట్లాడరు. ఫుట్ ఫాల్స్ పెరగాలంటే ఫ్లెక్సీ రేట్ ఒక్కటే మార్గం అంటున్నారు వాళ్ళు. ఇంతకీ ఈ ఫ్లెక్సీ రేట్ అంటే ఏంటి? దానివల్ల థియేటర్స్కి మళ్ళీ కళ పెరుగుతుందా? ఇతర ఇండస్ట్రీస్లో వర్కౌట్ అవుతున్న ఈ ఫ్లెక్సీ ఫార్ములా మనకు సెట్ అవుతుందా? చూద్దాం ఎక్స్క్లూజివ్గా. తెలుగు ఇండస్ట్రీలో ఫ్లెక్సీ టికెట్ రేట్లపై మరోసారి చర్చ మొదలైంది. వీకెండ్స్ లో ఒక రేట్, వీక్ డేస్ లో మరో రేట్ ఉంటే ఫ్లెక్సీ ప్రైస్ అంటారు. బెంగళూరు, ఢిల్లీ, బాంబే లాంటి మెట్రో సిటీస్ లో ఇది అప్లై అవుతుంది. తెలుగులో కూడా ఇదే చేయాలని నిర్మాతలు జీవో కోసం ప్రయత్నిస్తున్నారు. ఇది జరుగుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు ఫ్లెక్సీ రేట్లపై జీవో తెచ్చుకోవడం పెద్ద విషయం కాకపోవచ్చు, కానీ దాన్ని సరిగ్గా వాడుకోవాలి. మిగిలిన ఇండస్ట్రీలు ఈ విషయంలో దాదాపు సక్సెస్ అవుతున్నాయి. తెలుగులో ఫ్లెక్సీ రేట్ అని చెప్పి పెద్ద సినిమా విడుదలైన ఫస్ట్ 2 వారాలు ఒకేసారి 500 నుంచి 1000 రూపాయల వరకు రేట్ పెంచితే థియేటర్కు వచ్చే ఆడియన్ కూడా రాడనే భయం కూడా ఉంది నిర్మాతల్లో. ఇప్పటికే రేట్ల విషయంలో నిర్మాతలపై ఆడియన్స్ చాలా గుర్రుగా ఉన్నారు. పెద్ద సినిమా విడుదలైతే థియేటర్కు రావడానికి ఆస్తులు అమ్ముకోవాలా అంటూ నిలదీస్తున్నారు. పుష్ప 2, ఓజీ లాంటి బడా సినిమాలకు రేట్లు ఓ రేంజ్లో పెంచేశారు. ఓజీ అయితే టాక్ బాగున్నా రేట్లకు భయపడి థియేటర్లకు దూరంగా ఉన్నారు ప్రేక్షకులు. వీక్ డేస్ లో తక్కువగా, వీకెండ్స్ లో ఎక్కువగా రేటు పెడితే ఓకే. అలా కాకుండా రేట్లు ఒకేసారి పెంచితే అసలుకే మోసం వస్తుంది. అందుకే ఎలాగూ థియేటర్లకి జనం రావడం మానేశారనే కారణం చూపిస్తూ చిన్న సినిమాలను 2 వారాలకు, పెద్ద సినిమాలను 4 వారాలకు ఓటీటీకి ఇచ్చేస్తున్నారు నిర్మాతలు. ఏదేమైనా ఫ్లెక్సీ రేట్ తెంచుకోవడం కంటే దాన్ని వాడుకోవడం తెలియాలి. కథ తరువాత ముందు కాంబినేషన్ కలిస్తే చాలబ్బా అంటున్నారు మేకర్స్. నిజంగా ఇండస్ట్రీలో ఇదే జరుగుతోందా? కాంబినేషన్ కోసమే 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారా? కథ ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ముందు కాంబోని కలిపేస్తే చాలు, బిజినెస్ అదే అయిపోతుంది అని అనుకుంటున్నారా? అసలు ఏం జరుగుతోంది ఈ కాంబినేషన్స్ విషయంలో? లెట్స్ వాచ్. ముందు కాంబినేషన్, తర్వాతే కథ. ప్రస్తుతం టాలీవుడ్లోనే కాదు, మొత్తం ఇండియన్ సినిమాలో ఇదే జరుగుతుందేమో అనిపిస్తుంది. క్రేజీ కాంబినేషన్ కోసమే 100 కోట్లు పెడుతున్నారు నిర్మాతలు. కావాలంటే చూడండి, రాజమౌళి, మహేష్ బాబు కాంబో ఇప్పటిది కాదు, 15 ఏళ్ల కింద కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు ఈ కాంబోకే 400 కోట్లు పెట్టేస్తున్నారు నిర్మాత. వారణాసి కోసం మహేష్ రికార్డు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఇక రాజమౌళి వాటా తీసుకుంటున్నారు. వీళ్లకు ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా తోడవ్వడంతో కాంబినేషన్ మరింత కాస్ట్లీ అయిపోయింది. సేమ్ సీన్ రామ్ చరణ్, సుకుమార్ విషయంలో జరుగుతోంది. పుష్ప తర్వాత సుక్కు చేయబోయే ప్రాజెక్టు కాబట్టి కథ కంటే కాంబినేషన్ పై 100 కోట్లు ఖర్చవుతుంది. జూలై నుంచి సుకుమార్, చరణ్ సినిమా మొదలయ్యే అవకాశముంది. కాంబోకే 200 కోట్లకు పైగా ఖర్చయితే కథ సెట్ అయి విడుదలయ్యే నాటికి ఆ లెక్క 400 కోట్లకు చేరడం ఖాయం. మరోవైపు బాలయ్య, కొరటాల సినిమాకు కథ లేదు, కానీ కాంబినేషన్ కలపడానికే నిర్మాతకు 100 కోట్ల వరకు ఖర్చయిందని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. అల్లు అర్జున్తో ఏ దర్శకుడి కాంబినేషన్ కలిపినా బడ్జెట్ కనీసం 300 కోట్లకు పైగానే ఉంటుందిప్పుడు. పుష్ప తర్వాత ఆయన రేంజ్ అలా ఉంది. అలాంటిది అపజయమే ఎరుగని అట్లీతో సినిమా కోసం ప్రొడక్షన్ కాస్ట్ పక్కన పెట్టి వీళ్ళిద్దరి కోసమే 400 కోట్లు పెడుతుంది సన్ పిక్చర్స్. అలాగే అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ కాస్ట్ 300 కోట్లనే టాక్ నడుస్తోంది. కేవలం తెలుగులోనే కాదు, ఏ ఇండస్ట్రీ తీసుకున్నా కూడా ముందు కథ కంటే కూడా కాంబినేషన్ పైనే ఫోకస్ చేస్తున్నారు మేకర్స్. అది కలిస్తే చాలు, బడ్జెట్ ఎంతైనా పెట్టొచ్చు అంటున్నారు. ఇటు తమిళంలో చూసుకున్నా, అటు హిందీలో అయినా కాంబినేషన్స్ మ్యాజిక్ చేసేస్తున్నాయి. మరి అలా మాయ చేస్తున్న కాంబోస్ ఇంకొన్ని చూద్దామా? రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి లెజెండ్స్ తో విడివిగా సినిమా చేస్తేనే బడ్జెట్ తడిసి మోపెడవుతుంది. అలాంటి కాంబినేషన్ కలపాలంటే మీరే ఊహించుకోండి రేంజ్. ఆ సాహసం నెల్సన్ చేస్తున్నారు. జస్ట్ ఈ కాంబో కలపడం కోసమే నిర్మాతలు 400 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. ఇక వెంకటేష్, అనిల్ రావిపూడి బ్లాక్ బస్టర్ కాంబినేషన్ కోసమే నిర్మాతకు 100 కోట్లకు పైగా ఖర్చయిందంటున్నారు. సంక్రాంతి 2027కి వెంకటేష్, అనిల్ సినిమా రాబోతుంది. పైగా ఇందులో అనిల్ కు దర్శకుడుగా లైఫ్ ఇచ్చిన కళ్యాణ్ రామ్ కూడా ఉన్నారు. ఈ మల్టీ స్టారర్ పై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. అలాగే దిల్ రాజు, సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ కోసమే భారీగా ఖర్చు చేస్తున్నారు. వీళ్లకు తోడు నయనతార కూడా సినిమాలో ఉన్నారు. ప్రభాస్, సందీప్ రెడ్డి, వంగా కాంబినేషన్ అనౌన్స్ చేసి 3 ఏళ్లైంది. ఈ మధ్య సినిమా పట్టాలెక్కింది. కథ కంటే ముందే కాంబినేషన్ చూసే ఈ సినిమా బడ్జెట్ 400 కోట్లకు పైనే ఉంటుందని అర్థమైపోయింది. ఇండస్ట్రీలో ఏదైనా కథ కంటే ముందు కాంబినేషన్ లాక్ చేస్తున్నారు మేకర్స్. వాటి కోసమే 100 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఆ తర్వాత సినిమా కూడా హిట్ అయితే కాసుల పంట పండినట్లే.
సినిమాలు ఉన్నప్పుడు ఓకే, కానీ షూటింగ్స్ లేనప్పుడు హీరోయిన్స్ ఏం చేస్తారు? కాస్త గ్యాప్ ఇచ్చినా క్రేజ్ పడిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే సోషల్ మీడియాని టార్గెట్ చేస్తున్నారు ఇప్పుడు. అక్కడ ఫోటోషూట్లతో రచ్చ రచ్చ చేసేస్తున్నారు. తాజాగా కొంతమంది స్టార్ బ్యూటీస్ మ్యాగజైన్ కవర్ పేజెస్ పై ఖతర్నాక్ హాట్ షో చేస్తున్నారు తెలుసా? మరి వాళ్ళెవరో చూసేద్దాం. చూస్తున్నారుగా, సెన్సేషనల్ బ్యూటీ రుక్మిణి వసంత్ లేటెస్ట్ ఫోటోషూట్. నిజం చెప్పాలంటే ఆమెకు ఫుల్ క్రేజ్ ఉంది, కానీ చేతిలో అవకాశాలే తక్కువగా ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా అయ్యేంత వరకు వేరే సినిమా వైపు వెళ్లడానికి రుక్మిణికి అవకాశం లేదు. దాంతో మిగిలిన సమయాన్ని ఇలా ఫోటోషూట్స్ పై ఫోకస్ చేస్తున్నారు ఈ బ్యూటీ. సినిమాలతో పాటు మ్యాగజైన్ కవర్ పేజీపై బిజీ అవుతున్న హీరోయిన్లలో రుక్మిణి వసంత్ తర్వాత చెప్పుకోవాల్సిన పేరు సారా అర్జున్. ధురంధర్ అనే ఒక్క సినిమాతో అమ్మడి పేరు మారుమోగిపోయింది. దాని తర్వాత ఆ రేంజ్ ఆఫర్ కోసం చూస్తున్న సారా ఈ గ్యాప్లోనే గ్లామర్ క్వీన్ ముద్ర కోసం మ్యాగజైన్ కవర్ పేజీలపై అందాల కవరేజ్ ఇస్తున్నారు. మొన్నే సారా అర్జున్ ఫోటోషూట్ ఒకటి వైరల్ అయింది. కయాదు లోహర్ సైతం ప్యారడైజ్ మినహా మరే సినిమా చేయట్లేదు, చెయ్యకూడదు కూడా. అందుకే ఈమె కూడా మ్యాగజైన్ కవర్ పేజీలపై గ్లామర్ షోతో మాయ చేస్తున్నారు. సీనియర్ హీరోయిన్లు సమంత, తమన్నా కూడా ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు టైం దొరికినప్పుడు ఫోటోషూట్స్ వైపు వెళ్తున్నారు. విజయ్ 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 ఇప్పుడెక్కడ చూసినా కూడా ఈ పేరే వినిపిస్తోంది. కారణమేంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదేమో. ఈ పొలిటికల్ హీట్ నడుస్తున్న వేళ సడన్గా జననాయకన్ ట్రెండ్ అయిపోతోంది ఇప్పుడు. విజయ్ విజయం సాధించిన రోజు నుంచే ఈ సినిమాకి ఊపొచ్చినా తాజాగా ఫ్యాన్స్ ఖాతాలో మరో డిమాండ్ కూడా చేరిందండోయ్. ఇంతకీ ఏంటా డిమాండ్? ఎందుకు ఈ ట్రెండింగ్? చూసేద్దాం. తమిళనాడులో రాజకీయాలు ఎంత వేడిగా ఆసక్తికరంగా ఉన్నాయో చెప్పాల్సిన పనిలేదు. ఎన్నికల్లో విజయ్ సంచలన విజయం సాధించిన తర్వాత 5 నెలలుగా విడుదలకు దూరంగా ఉన్న జననాయకన్ సినిమాపై ఒకేసారి అంచనాలు పెరిగిపోయాయి. సంక్రాంతికి రావాల్సిన ఈ చిత్రం సెన్సార్ ఇబ్బందుల కారణంగా బయటికి రాలేదు. విజయ్ పాలిటిక్స్ లో ఉన్నందుకే జననాయకన్ సెన్సార్ ఇబ్బందులు ఎదుర్కొంది అనేది కాదనలేని సత్యం. అయితే ఇప్పుడు తమిళనాడులో విజయ్ ప్రభుత్వమే వచ్చేలా ఉంది. దాంతో జననాయకన్ రిలీజ్ నల్లేరుపై నడకే. కానీ ఇక్కడే ఫ్యాన్స్ నుంచి అనూహ్యమైన కోరికల చిట్టా ఒకటి బయటకు వస్తుంది. ఇదే విషయాన్ని తమ జననాయకుడి దృష్టికి తీసుకువెళ్తున్నారు వాళ్ళు. విజయ్ ఇన్నాళ్లు కేవలం హీరో మాత్రమే, కానీ ఇప్పుడు అలా కాదు. ఆయనపై చాలా బరువు బాధ్యతలున్నాయి. ఇకపై సినిమాలు చేయనని కూడా చెప్పేశారు విజయ్. ఈ క్రమంలోనే ఆయన నుంచి వస్తున్న చివరి సినిమా జననాయకన్ టైటిల్ కార్డులో తమ హీరో పేరుకు ముందు చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు అని చూడాలనుకుంటున్నారు ఫ్యాన్స్. జననాయకన్ విడుదల కేవియన్ ప్రొడక్షన్స్ కు కీలకంగా మారింది. ఎందుకంటే ఇది విడుదలై విజయం సాధిస్తే టాక్సిక్ తో పాటు చిరంజీవి, బాబీ సినిమాలపై ఆ ఎఫెక్ట్ ఉంటుంది. అందుకే వీలైనంత త్వరగా జననాయకుడిని బయటికి తెచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయి. మొత్తానికి చూడాలిక టైటిల్ కార్డులో సీఎం ఆఫ్ తమిళనాడు అని పడుతుందో లేదో. దురంధర్ కథ ఇంకా అయిపోలేదా? పార్ట్ 3 ఉండబోతుందా? ఏకంగా నిర్మాతే ఈ న్యూస్ కన్ఫర్మ్ చేశారు తెలుసా? దాంతో ఈ కథ ఇంకా అయిపోలేదు అన్న క్లారిటీ వచ్చేసింది. మరి పార్ట్ 3 ఎలా ప్లాన్ చేయబోతున్నారు? ఇదే ఏడాది సర్ప్రైజ్ ఉంటుంది అన్నారు మేకర్స్. ఒకవేళ ఇది నిజమైతే దురంధర్ 3 ఎప్పుడు రాబోతుంది? హంజా నెక్స్ట్ టార్గెట్స్ ఏంటో చూసేద్దాం. ఇండియన్ సినిమా బాక్సాఫీస్ బద్దలు కొట్టిన సినిమా దురంధర్. కేవలం 4 నెలల గ్యాప్ లో 2 పార్ట్స్ గా వచ్చిన ఈ చిత్రం ఏకంగా 3000 కోట్లకు పైగా వసూలు చేసింది. 2 పార్ట్స్ 1000 కోట్లు దాటాయి. రెండో పార్ట్ 1700 కోట్లు దాటేసింది. చాలా కాలంగా పాతుకుపోయిన బాహుబలి 2 నార్త్ అమెరికా రికార్డ్స్ సైతం దురంధర్ 2 కొల్లగొట్టింది. దురంధర్ 2 చూశాక కథ ఇంకా మిగిలుందని ఎవరూ అనుకోరు. హంజా ఏ లక్ష్యం కోసమైతే పాకిస్తాన్ వెళ్లాడో దాన్ని పూర్తి చేశాక ఇండియాకి వస్తాడు. అక్కడితో కథ అయిపోయిందనే అనుకున్నారంతా. కానీ నిర్మాత జ్యోతి దేశ్ పాండే మాత్రం దురంధర్ 3 ఉంటుందని, అది కూడా 2026 చివర్లోనే స్వీట్ సర్ప్రైజ్ వింటారని చెప్పారు. దాంతో పార్ట్ 3 పై ఆసక్తి పెరిగిపోతోంది. అనౌన్స్ చేసినంత ఈజీ కాదు దురంధర్ 3ని ముందుకు తీసుకువెళ్లడం. రణవీర్ సింగ్ ప్రస్తుతం ప్రళయ్ సినిమాకి కమిట్ అయ్యారు. ఇది పూర్తవడానికి కనీసం 1.5 ఏడాది పడుతుంది. ఏదో క్రేజ్ ఉంది కదా అని ఫ్రాంచైజీలో పార్ట్ 3 చేస్తే దురంధర్ బ్రాండ్కే బ్యాడ్ నేమ్ వచ్చే ప్రమాదం లేకపోలేదు. అందుకే ఆచితూచి అడుగులు వేయాలంటున్నారు ఫ్యాన్స్. చూడాలిగా ఏం జరగబోతుందో. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇది వాంటి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని కలర్ఫుల్ అప్డేట్స్తో నైట్ ఈటీలో 10:30కి మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ 9.